ధర్మం కోసం పుస్తకాల్లో వెతికే వాళ్ళకి నిబంధనలు కనిపిస్తాయి, మమకారంతో చూసేవాళ్ళకి ప్రాణాలు కనిపిస్తాయని చెప్పారు కదా. మరి ఆ ప్రాణం ఎవరిదో తెలియకుండా ఆ ప్రాణాన్ని హక్కుగా ఎలా తీసుకుంటారు? ఒక తల్లికి పుట్టిన బిడ్డని మరో తల్లి నా బిడ్డ అనుకోవడం ఆ బిడ్డకు చేస్తున్న అన్యాయం కాదా? నిజం చెప్పండి సునంద గారు, మీరు నిజంగానే ఆ బిడ్డకు జన్మనిచ్చారా, లేక మీ భర్త ఆడిన నాటకంలో మీరు ఒక బాధితురాలా? యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ లాయర్ సాంబయ్య గారు ఇక్కడ కథలు చెప్తున్నారా లేక నిజాలు మాట్లాడుతున్నారా అన్నది సందేహాస్పదంగా ఉంది. నా క్లయింట్ సునంద గారిని, ప్రభు గారిని నేరస్తుల్లా చూపిస్తూ సాంబయ్య గారు కోర్టుని తప్పుదోవ పట్టించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అబద్ధానికి రంగులు వేసి దాన్ని నిజమని నమ్మించడం ఒక కళ అయితే, ఆ కళలో సాంబయ్య గారు సిద్ధహస్తులు. యువర్ ఆనర్, మీరు గమనిస్తే నిజానికి ఆధారం ఉంటుంది, కానీ అబద్ధానికి కేవలం ఊహలు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు చూస్తున్న ఆ డాక్యుమెంట్ కేవలం ఒక హాస్పిటల్ రికార్డు మాత్రమే. అంతేకాదు, అది సాంబయ్య గారు ప్రవేశపెట్టిన ఊహ నుండి పుట్టిన అబద్ధం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబద్ధానికి కేవలం ఊహలు మాత్రమే ఉంటాయని డిఫెన్స్ లాయర్ సుహాసిని గారు ఒక మాట అన్నారు. అవును, నిజమే. కానీ ఆ ఊహల పునాదుల మీద కట్టిన ఆ సామ్రాజ్యం కూలిపోవడానికి నిజమనే ఒక్క దెబ్బ చాలు. అలాగే ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ డాక్యుమెంట్ కేవలం ఒక పేపర్ కాదు, అది నిజం. ఆ నిజం ఒక తల్లి శోకం. ఆ నిజం ప్రభు గారి కపట నాటకం. ఆ నిజం మురారి అనే ఆ బిడ్డ అస్తిత్వం. మీరు చూస్తున్న ఆ హాస్పిటల్ రికార్డులో ఉన్న ప్రతి అక్షరం ప్రభు గారు ఆ రోజు రాత్రి హాస్పిటల్లో ఏ గదిలో ఉన్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ ఆపరేషన్ థియేటర్ దగ్గర ఆయన తిరుగుతున్నారో స్పష్టంగా చెప్తుంది. అందుకే అది ఊహ కాదు, సాక్ష్యంగా మారిన నిజం. తన బిడ్డను దక్కించుకోవడానికి ఒక తల్లి ఆరాటం ముఖ్యం. కానీ అదే బిడ్డను కాజేయడానికి ఒక తండ్రి ఆడిన నాటకం నేరం అనేది డిఫెన్స్ లాయర్ గారికి తెలియదనుకుంటా. అయినా నేరం జరిగినప్పుడు దొంగ సాక్ష్యాలను దాచగలడు, కానీ జరిగిన గతాన్ని మాత్రం మార్చలేడు. అందుకే నా క్లయింట్ హారిక గారి కన్నీళ్లకు సమాధానం కావాలంటే ప్రభు గారిని ప్రశ్నించడానికి బోన్లోకి పిలవమని కోరుతున్నాను. ప్రభుని బోన్లోకి రావాల్సిందిగా ఆదేశిస్తున్నాను. చూడండి ప్రభు గారు, నిజం చెప్పి చట్టాన్ని గౌరవించడం, కోర్టు మర్యాదను కాపాడడం మీ బాధ్యత. అందుకే నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి.
ఆ రాత్రి సునంద గారికి పుట్టిన బిడ్డ చనిపోయాడని మీకు తెలుసు. దాంతో మీ భార్య సునంద గారికి ఆ నిజం తెలిస్తే ఆమె బతకదని ఆవిడకు తెలియకుండా హారిక గారి బిడ్డను మీ బిడ్డ అని సునంద గారికి మీరు ఎందుకు అప్పచెప్పారు? అలా మీ భార్యకు అబద్ధాన్ని ఎందుకు బహుమతిగా ఇచ్చారు? మురారి హారిక గారి బిడ్డ అని మీకు తెలిసి కూడా ఇంకా నిజాన్ని ఎందుకు దాస్తున్నారు? మురారిని 9 మాసాలు మోసిన హారిక గారిని ఎందుకు బాధ పెడుతున్నారు? సమాధానం చెప్పండి. లాయర్ గారు, మీరు అడుగుతున్నది ప్రశ్నలు కాదు. నా భార్య సునంద గుండెని కోసి చూసే ప్రయత్నం. మీరు ఏ రిపోర్ట్లు చూపిస్తున్నారో, ఏ ఆధారాలు గాలిస్తున్నారో నాకు తెలీదు. కానీ మురారికి జన్మనిచ్చింది నా భార్య. వాడికి ఊపిరి పోసింది మా ప్రేమ. చూడండి, నిజం అంటే కేవలం డాక్యుమెంట్స్లో ఉండే అక్షరాలు కావు. ఆ అక్షరాల వెనుక ఎవ్వరికి కనబడకుండా ఉండే ఒక అనుబంధం. అందుకే చెప్తున్నాను, వాడి ఒంట్లో ప్రవహిస్తున్నది కేవలం రక్తం కాదు, సునందకు మురారి పట్ల ఉన్న అంతులేని మమకారం. ఇంతకుముందు మీరు అడిగారు కదా, సునందకు అబద్ధాన్ని బహుమతిగా ఇచ్చానా అని. లేదు, నా బిడ్డను ఆ దేవుడే సునందకి బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు, మీరంటున్నట్టుగా మురారి హారిక కొడుకు కాదు, మా కొడుకు. మా ఇద్దరి ప్రేమకు ప్రతీకగా పుట్టిన మా కన్న కొడుకు. యువర్ ఆనర్, మురారి ఆ రాత్రి హాస్పిటల్లో మారాడు అన్నది అబద్ధం. వాడు మా బ్రతుకుల్లో వెలుగులా మారాడు. అదే నిజం, అదే పచ్చి నిజం. చీకట్లో ఉన్న మా జీవితాల్లోకి వెలుగులా వచ్చిన మురారి మా బ్రతుకు పుస్తకానికి చివరి పేజీ వరకు తోడుండే సంతకంలా మారాడు. అందుకే ఈ నిజాన్ని లోకమంతా కలిసి అబద్ధమని చెప్పాలనుకున్నా, మురారి మా కొడుకు కాదని నిరూపించాలనుకున్నా, అది ఈ ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. అబద్ధం, అబద్ధం. ప్రభు గారు చెప్పిందంతా పూర్తి అబద్ధం. ఇప్పటి వరకు మురారి వాళ్ళ కొడుకు అని ప్రభు చెప్పిందంతా అబద్ధం. మురారి నా బిడ్డ కాదని ప్రభు గారు పడుతున్న ఆరాటం ఒక విషపు మొక్కకు పోస్తున్న నీళ్లతో సమానం. కానీ ఆయనకు తెలియదనుకుంటా, నీళ్లు పోసిన విషపు మొక్క నుండి వచ్చే గాలిని ఆయన శ్వాసగా తీసుకుంటున్నారని. అంతేకాదు, అబద్ధం అనేది మట్టిలో గీసిన ఒక గీత లాంటిది. అది ఎప్పటికైనా మాయం కాక తప్పదు. అందుకే ఈరోజు ఆ గీతను చెరిపేసే నిజం నేను బయట పెడతాను. అందరికీ తెలిసేలా నేను చెప్తాను. యువర్ ఆనర్, ఆ రాత్రి ఆస్పత్రిలో ఏం జరిగిందో ప్రభుకి బాగా తెలుసు. నాకు పుట్టిన బిడ్డను దొంగలించి తిరిగి నన్ను మోసం చేయాలని చూస్తే అది ధర్మం అయిపోతుందా? నేను కన్న బిడ్డ వాళ్ళ బిడ్డగా మారిపోతాడా? సునంద, ప్రభు ఇద్దరు కావాలని మమ్మల్ని మోసం చేస్తున్నారు.
ఆ మోసం తాలూకు సాక్ష్యం మేం విన్నాము. అవును యువరానర్, మురారి నా బిడ్డ కాదని స్వయంగా ఈ ప్రభునే ఒప్పుకున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు, ఆ రాత్రి ఆయన పడిన భయం గురించి చెప్తుంటే అన్ని మా అక్క మేఘన రికార్డ్ చేసింది. వాళ్ళు పెంచుకుంటున్నది నా బిడ్డను అని ఆ రికార్డింగ్ లో ప్రభు తానే స్వయంగా ఒప్పుకున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. హారిక గారు ఒక అద్భుతమైన డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. రికార్డింగ్ ఉందని, అది కూడా నా క్లయింట్ ప్రభు గారే స్వయంగా చెప్పారు అని అంటున్నారు. సరే, కొద్దిసేపటి వరకు ఆ వాదనే నిజమనుకుందాం. హారిక గారు, ఒకవేళ మీరు చెప్పినట్టుగా ప్రభు మురారి వాళ్ల బిడ్డ కాదు అనే నిజాన్ని తనే ఒప్పుకుంటే, ఆ నిజాన్ని కోర్టు ముందు ఎందుకు దాచడం? మీ దగ్గరున్న ఆ రికార్డింగ్ మాకు కూడా వినిపించండి. మీరు చెప్పిన దానిలో ఎంతవరకు నిజముందో ఈ కోర్టులో ఉన్న అందరూ వింటారు. లేదు, ఆ రికార్డింగ్ పోయింది. పోయిందా? ఒక సంచలన నిజమని నమ్మబలికిన రికార్డింగ్ సరిగ్గా వినే సమయానికి పోయింది అని చెప్పడం విడ్డూరం కాదా హారిక గారు? నేను అబద్ధం చెప్పట్లేదు లాయర్ గారు. ఆ రికార్డింగ్ ఉన్న ఫోన్ దొంగతనం జరిగి కనబడకుండా పోయింది. ఇంకొక విషయం, ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఒక పక్క ప్లాన్ ప్రకారం చేసిన దొంగతనం. నా ఇంట్లోనే ఉంటూ నా నమ్మకాన్ని గెలుచుకొని నా అడుగు జాడల్లో నడిచే వాళ్ళే ఈ పని చేశారు. అంతేకాదు, నిజం ఎక్కడ బయటపడుతుందో అని ఇదంతా ఈ ప్రభు మా ఇంటి వ్యక్తులతో కలిసి చేసిన కుట్ర. యువర్ ఆనర్, తను అనుకున్నది జరగనప్పుడు తన చేతిలో లేని రికార్డింగ్ని ఆయుధంగా చూపిస్తూ ఇప్పుడు ఏకంగా నా క్లయింట్ ప్రభు గారిని నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారు. కేవలం ఇది ఒక ఆరోపణ మాత్రమే కాదు, నా క్లయింట్ ప్రభు గారి పరువు తీయడానికి చేసే ప్రయత్నం. చూడండి హారిక గారు, మిమ్మల్ని ఒక్క విషయం అడుగుతాను, చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళు ప్రభు గారికి అనుకూలంగా ఉన్నారు అని మీరు భావిస్తే దానికి కారణమేంటో తెలుసా? ప్రభు గారి మీద వారికి ఉన్న నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని మీరు కుట్ర అని పేరు పెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అలా తప్పుగా మాట్లాడుతూ కోర్టుని మాయ చేసి ప్రభు సునంద గారుల బిడ్డను దక్కించుకోవాలని చూడడమే హారిక గారి లక్ష్యం యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు తను క్లయింట్ చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి హారిక గారి నిస్సహాయతను ఒక అవకాశంగా వాడుకొని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక్కడ సాక్ష్యం రికార్డింగ్ రూపంలో లేకపోతే ఏంటి యువర్ ఆనర్? నేను మీకు సబ్మిట్ చేసిన ఆ డాక్యుమెంట్ రూపంలో ఉంది. అయినా ప్రభు గారు నిజాయితీపరుడని సుహాసిని గారు అంటున్నారు. మరి ఆ రాత్రి హాస్పిటల్లో లాగ్ బుక్ ఎందుకు ట్యాంపర్ అయింది? అది కూడా దైవ నిర్ణయమేనా, లేక రికార్డింగ్ పోయింది కాబట్టి
కేసు వీక్ అయిపోతుందిలే అని డిఫెన్స్ లాయర్ గారు నిర్ణయించుకున్నారు. ఒకవేళ లాయర్ గారు అలా అనుకుంటే ప్రభు చెప్పిన నిజాన్ని తన ఫోన్లో పూర్తిగా రికార్డ్ చేసిన మేఘన గారిని ఫోన్లోకి పిలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రొసీడ్. నమస్కారం సార్. చెప్పండి మేఘన గారు. ప్రభు గారు మురారి తన సొంత బిడ్డ కాదని, సునంద గారి ప్రాణాలని కాపాడడం కోసం హారిక గారి బిడ్డని అక్రమంగా తీసుకున్నానని నిజం మీకు చెప్పారా? అది మీరు అక్కడే ఉండి విన్నారా? విన్నాను లాయర్ గారు. ప్రభు మురారిని తన బిడ్డ అని బయట ప్రపంచాన్ని నమ్మించాలని ప్రయత్నించిన హారిక బిడ్డని మార్చిన అపరాధ భావం ప్రభు మాటల్లోనే స్పష్టంగా కనిపించింది. ప్రభు అన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. మురారి హారిక బిడ్డ అని నాకు తెలుసు. కానీ సునందక నిజం తెలిస్తే ఆమె బ్రతకదు, అందుకే ఆ అబద్ధాన్ని ప్రాణంగా కాపాడుకుంటున్నాను అని నా ఎదుట ఒప్పుకున్నాడు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షి. అలా తను నాతో చెప్పిన నిజాన్ని నేను పూర్తిగా నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. కానీ ఈరోజు పొద్దున్న కోర్టుకు బయలుదేరుతుండగా దాన్ని ఎవరో దొంగతనం చేశారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మేఘన గారి సాక్ష్యం విన్నాక నాకొకటి అనిపిస్తోంది. అదేంటంటే అబద్ధం చెప్పడానికి కూడా ఒక ప్రామాణికత ఉండాలి అని. ఎందుకంటే తను రికార్డింగ్ చేశాను అన్నారు, మళ్ళీ అది పోయింది అంటున్నారు. పైగా ఆ మాటలు నా క్లయింట్ ప్రభు గారే పర్సనల్ గా చెప్పారట. చూడండి మేఘన గారు, మీరొక సాక్షిగా నిలబడినా మీ మాటల్లో ఉన్నది నిజం కాదు, కేవలం ఒక కల్పిత కథ అని కోర్టు వారికి బాగా అర్థమవుతోంది. అయినా కూడా మీరు చెప్తున్న కథ ప్రకారం ప్రభు గారు తన నేరాన్ని మీ దగ్గర ఒప్పుకున్నారనే అనుకుందాం. ఒక ఇండస్ట్రియలిస్ట్ అయిన ప్రభు తన పరువు, తన భవిష్యత్తు, తన ప్రాణమైన సునంద సంతోషం ముడిపడి ఉన్న ఒక విషయాన్ని మీలాంటి ఒక బయట వ్యక్తి దగ్గర ఎలా చెప్తారు? ఎందుకు చెప్తారు? అసలు తనకి అవసరం ఏంటి? ఎందుకంటే మురారి హారిక బాబు అని మాకు తెలిసిన నిజాన్ని నేను సునందకు చెప్తానని భయపెట్టాను కాబట్టి. దాంతో ప్రభు భయపడి మొత్తం నిజం చెప్పేశాడు. చూసారా యువర్ ఆనర్, ఒక మనిషి తను చెప్పే సాక్ష్యం అంటే స్వేచ్ఛా సంకల్పంతో చెప్పేదయ్యుండాలి. కానీ మేఘన గారు వాడింది కేవలం బ్లాక్మెయిల్ అనే అస్త్రం. అంతేకాదు, ఒక వ్యక్తిని తన భార్యకు నిజం చెప్తాను అని భయపెట్టి ఆ భయంలో సాక్ష్యం చెప్పించడం అనేది వీళ్ళ ఆలోచనలకి అద్దం పడుతుంది. ఒకవేళ మీరు చెప్పింది నిజమనే అనుకుందాం, ఆ రికార్డింగ్ ద్వారా మీరు దేన్ని నిరూపించాలనుకున్నారు? ప్రభు భయాన్నా లేక మీకున్న ఈ బ్లాక్మెయిల్ టాలెంట్నా? చూడండి, ఏ సాక్ష్యమైనా సరే అది భయపెట్టి తీసుకున్నదైతే అది కోర్టులో చెత్తతో సమానం. అసలు మురారి హారిక గారి బిడ్డ అన్న విషయాన్ని నిరూపించే సాక్ష్యం కనీసం మీ దగ్గర ఒక్కటైనా ఉందా? ఉంటే చూపించండి. లేకపోతే అబద్ధాలతో అల్లిన ఈ పగను బ్లాక్మెయిల్ అనే పేరుతో ఈ కోర్టు ముందు ప్రదర్శించడం ఆపండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే
హారిక గారి భర్త తరుణ్ గారిని బోనులోకి పిలిచి విచారించాలనుకుంటున్నాను. ప్రొసీడ్. తరుణ్ గారు, నేనడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మురారి మీ కడుపున పుట్టిన కొడుకని మీరు నమ్ముతున్నారా? ఆ బిడ్డ కోసం మీరు పడుతున్న ఈ ఆవేదన కేవలం తండ్రిగా ఆలోచించా, లేక ప్రాసిక్యూషన్ లాయర్ సాంబయ్య గారు సమర్పించిన ఆ అసంపూర్ణ సాక్ష్యాలను చూసి మీ మనసు అబద్ధాన్ని నిజము అని నమ్ముతుందా? లాయర్ గారు, మీరు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు. అంతేకాదు, సాంబయ్య గారు సబ్మిట్ చేసిన సాక్ష్యాల కన్నా అసలు మురారి ఎవరి బాబు అని తేలడం ముఖ్యం. అందుకే కోర్టు ఏది నిర్ణయించినా దానికి నేను అంగీకరిస్తాను. ఎందుకంటే న్యాయం అనేది ఒక తల్లి కన్నీటి మీద గెలవకూడదు. అలా అని ఏ తల్లికి అన్యాయం జరగకూడదు. అదే నా మనసులో ఉన్న కోరిక. మురారి యొక్క తల్లిదండ్రులు ఎవరో తేలడానికి DNA టెస్ట్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు ఆదేశిస్తుంది. నువ్వు నా బిడ్డవురా. ఆ దేవుడు కూడా నిన్ను నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళలేడు. నేను చచ్చాకే నేను నిన్ను వదిలిపెడతాన్రా. తరుణ్ వాళకం చూస్తుంటే మురారి మన ఇంటికి రావడం తనకిష్టం లేనట్టుగా అనిపిస్తుంది.